వెల్కమ్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. మేము బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా జనాలంతా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పి సంబరాలు చేసుకుంటున్నారండి. అలాగే రాజమండ్రి దగ్గరలో ఉన్న కడియప్లంకలోని రైతులు కూడా కొత్త సంవత్సరము కొత్త మొక్కలు వేసి సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరైనా ఈ సంక్రాంతి పండుగకి రాజమండ్రి దగ్గర ఉన్న కడియం కనుక వెళ్తే అక్కడ ఎటువంటి మొక్కలు దొరుకుతాయి, ఎటువంటి మొక్కలు మీరు పెంచుకోవచ్చు, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కడియం నర్సరీలు అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందినవని చెప్పుకోవచ్చండి. అక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. కడియము ఆంధ్రప్రదేశ్లోని రావులపాలెం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అదే రాజమండ్రి నుంచి అయితే 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము ప్రతి సంవత్సరము ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా సంక్రాంతి పండుగకి ముఖ్యంగా వెళ్తాము. మేము అక్కడ ఉన్న కడియప్లంక దగ్గరికి వెళ్ళి మొక్కలు చూస్తూ ఉంటాము. ఈ కడియప్లంకలో 2000కు పైగా నర్సరీలు ఉన్నాయండి. అనేక వేల మంది ఈ నర్సరీల ద్వారా ఉపాధి కూడా పొందుతున్నారు. కడియం నర్సరీలు అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందినవని చెప్పుకోవచ్చు. మహా అగ్రనటుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ నర్సరీలకు వచ్చి అరుదుగా దొరికే అనేక రకాల మొక్కలు తీసుకెళ్ళి వారి నివాసాల్లో అదేవిధంగా వారి గెస్ట్ హౌస్లో వేసుకొని పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను చూపించిన ఈ మొక్క లాస్ట్ ఇయర్ అంబానీ గారు ఆయన పార్కులోకి పెంచుకోవడానికని తీసుకెళ్లారంటండి. ఈ మొక్క కాస్ట్ వచ్చి 1.5 lakh అంట. నేను ఆ రేట్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఆయన ఇక్కడి నుంచి తీసుకొని పెద్ద ట్రక్కు లాంటి దాంట్లో తీసుకొని మరీ వెళ్ళి వాళ్ళ ముంబైకి తీసుకెళ్ళి అక్కడ పార్కులో పెంచుకున్నారంటండి. నిజానికి ఇక్కడ కడియప్లంకలో దొరకని మొక్క అంటూ ఉండదండి. ఇక్కడ రైతులు విదేశాల్లో లభించే మొక్కలు, ముఖ్యంగా చైనా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ వంటి ఇతర దేశాల్లో లభించే చెట్లను ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ మన వాతావరణానికి అనుగుణంగా పెంచుతున్నారండి. అటువంటి మొక్కలు కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. మిగతా మొక్కలు అయితే చిన్న మొక్కల నుంచి డైలీ మనం వాడే చామంతి పువ్వుల దగ్గర, చామంతి, గులాబీ దగ్గర నుంచి రకరకాల ఐటమ్స్, రకరకాల మొక్కలన్నీ కూడా ఇక్కడ మనకు దొరుకుతాయి. ప్రతి మొక్క కొంచెం 25 రూపాయల నుంచి 35 లక్షలు, 40 లక్షలు విలువ చేసే ఖరీదు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఈ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. మనం ఎక్కడ నార్మల్ చిన్న ఎక్కడ చూడని మొక్కలన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ రైతులు ఎంతో కష్టపడి వాటిని పెంచుతూ మనకు అందిస్తూ ఉంటారు. ఇక్కడ నా చేతిలో ఉన్న మొక్క చూడడానికి మందార మొక్కలా ఉంది, కానీ దీని కాస్ట్ వచ్చి 25,000 రూపీస్ అండి. అన్నీ కూడా మనం అక్కడికి వెళ్తే ప్రతి చెట్టు మీద కూడా ఒక ట్యాగ్ కట్టేసి ఉంటుంది రేట్ ఎంత అన్నది. ఇవన్నీ కూడా రకరకాల మొక్కలండి. కొన్ని ప్యూర్ ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు. ఇవి కూడా మనము స్టడీ టేబుల్ మీద పెట్టుకునేంత చిన్న సైజులో కూడా ఇవి కుండీల్లో దొరుకుతాయండి. ఇవి 100 రూపీస్, 150 to 100 వరకు ఉంటాయి. రకరకాల మొక్కలు ఉన్నాయి ఇందులోని. ఈ సంక్రాంతికి కానీ ఎప్పుడైనా మీరు రాజమండ్రి సైడ్ వెళ్తే కంపల్సరీ ఈ కడియప్లంకకు వెళ్ళి ఇక్కడ మొక్కలు చూడండి. కొనాలని ఏమీ లేదు, అట్లీస్ట్ మీరు వెళ్ళి రకరకాల మొక్కలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. చూసి మీరు ఆహ్లాదకరంగా తిరిగి కావాలంటే ఫొటోస్ తీసుకొని రావచ్చు. మిగతా ఎప్పుడైనా మీరు కొనవచ్చు. చూడండి మొక్క ఎంత బాగుందో. అలాగే మనం ఇక్కడ ఆర్డర్ చేసుకుంటే అక్కడ రైతులు మన ఇంటి అడ్రస్కి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా పంపిస్తారు. అలాగే పక్కనే ఇవి స్టాల్ కూడా ఉందండి ఆ కడియప్లంకలోని నర్సరీలో. మనం మొక్కలు ఎలా పెంచుకోవాలి, ఎలా అరేంజ్ చేసుకోవాలో కూడా వాళ్ళు చెప్తారు. ఇవన్నీ కూడా మనం అక్కడ తీసుకోవచ్చు. అలాగే మనకు పార్క్ మన బాల్కనీలో ఇంకా ఇక్కడ అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ప్లాస్టిక్ కూడా కాదు, ప్లాస్టిక్ లాగా ఉంది కానీ ప్లాస్టిక్ కాదండి. ఇవన్నీ కూడా సెట్స్ అక్కడ దొరుకుతూ ఉంటాయి విత్ రీజనబుల్ రేట్స్. మన పార్క్ కానీ, మన అపార్ట్మెంట్ కానీ, మన బాల్కనీ కానీ మన లొకేషన్ చెప్తే వాళ్ళు మనకి ఐటమ్స్ అన్నీ చూపిస్తారు. ఇది ఎంట్రన్స్లో ఉందండి. ఇది మేము కడియప్లంకలోని ఆంజనేయ నర్సరీ అని ఉందండి, అక్కడికి వెళ్ళి తీసుకున్నప్పుడు చూపించాము. ఇది చెప్పాను కదండి, అంబానీ గారు తీసుకెళ్ళిన మొక్క ఇది. దీని మీద రేటు కూడా ఉంటుంది. రేట్ వచ్చి 5.5 లక్షలండి, 5.5 lakh దాని మీద రాసి ఉంది. అలాగే ప్రతి చెట్టు మీద దాని రేట్ రాసి ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.